జనరల్గా ఇలాంటి షూట్ చేస్తున్నప్పుడు 10, 20, 30 సంఖ్యలో సెట్స్ చేస్తుంటారు. ఈ టీజర్లో ఎక్కడ ఒక సెట్ కనిపించలేదు. ఏంటి అసలు సెట్ లేకుండా సినిమా వేద్దాం అనుకున్నారు ఏంటి? దట్స్ ద బ్యూటీ కదా. మీరు చూసింది చాలా వరకు సెట్లే. అవునా? అంటే మేము 9,000 acre ఫామ్ ఒకటి రెంట్కి తీసుకున్నాం. 9,000 acre ఫామ్ రెంట్కి తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి సెట్ సామాన్లు వేసి గూడాలని అవని ఇవని చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ మీరు సెట్లే కనిపించలేదంటే, ఎందుకంటే అది చాలా వరకు సెట్లే అవి. అండ్ చాలామందికి తెలియదు ఏంటంటే ఫస్ట్ టీజర్లో అతి తక్కువ విఎఫ్ఎక్స్ ఉండింది. అది కావాలని అప్పుడు విమర్శలు చేయాలని లేనట్టు కూడా సీజీలు అని చెప్పి విమర్శలు చేశారు. కానీ సెకండ్ టీజర్ హ్యాడ్ వెరీ లార్జ్ విఎఫ్ఎక్స్. అది ఎవరు ఒకటి కూడా పట్టుకోవాలి. సో దట్స్ హౌ ద పీపుల్ సైకీ ఈజ్. ఐ డోంట్ నో. ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఆఫ్ దెమ్ మీరు చూపించిన విజువల్స్లో మోస్ట్ ఆఫ్ దెమ్ ఈజ్ అవుట్డోర్. సో అవుట్డోర్ ఉండటం వల్ల సెట్స్ లేవనుకుంటున్నారు. ప్రాబ్లీ అది కూడా అవ్వచ్చు. సి యాజ్ లాంగ్ యాజ్ నేను కథ చెప్పేటప్పుడు చెప్పి మీకు కానీ వెనకానేముంది వీడు సెట్ వేసాడా లేదా బ్లూ మ్యాట్లో తీసాడా అనేది కానీ నేను ఆ ఐడియా మీకు ఇవ్వకపోతే డైరెక్టర్ గొప్ప పని చేసినట్టు, కెమెరామెన్ గొప్ప పని చేసినట్టు, అండ్ ద ప్రొడక్షన్ డిజైనర్ డిడ్ అ గ్రేట్ జాబ్. దట్ ఈస్ వాట్ ఐ థింక్. అండ్ ఐ హోప్ మీరు రేపు సినిమా చూసేటప్పుడు కూడా ఆ గూడాలు అవి ఇవి ఉన్నప్పటికీను అది ఎక్కువ ప్రామినెన్స్ మేము ఇవ్వాల. వి వెన్ మేజర్లీ ఆన్ ద స్టోరీ అండ్ దట్ యూ విల్ సీ. ఒకటి విచ్ ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్, మీరు సినిమా చూసేటప్పుడు ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద మ్యూజిక్. 4 పాటలు రిలీజ్ చేసాం. 4 పాటలు వీ హ్యావ్ గాట్ హ్యూజ్ రెస్పాన్స్. శివ శివ శంకర, దాని తర్వాత లవ్ సాంగ్, దాని తర్వాత నాన్నగారిది ఇంట్రడక్షన్ సాంగ్, దాని తర్వాత మన శ్రీకాళహస్తి స్థల పురాణం. సో నాకున్న బిగ్గెస్ట్ పారామీటర్ ఏమైపోయిందంటే భక్త కన్నా అంత పెద్ద మ్యూజికల్ హిట్ కదా, ఈ సినిమా అంత పెద్ద హిట్ అవుతుందా మ్యూజికల్గా అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు స్టీఫెన్ దేవసి ఈజ్ అ మ్యూజిక్ డైరెక్టర్. చాలామందికి తెలియదు ఏంటంటే స్టీఫెన్ దేవసి శంకర్ మహాదేవన్ గారిది ఒక వెరీ ఫేమస్ గణేష్ స్తోత్రం ఉంది, గణాదక్షాయ గణాదీక్షాయ. అది కాదు, బ్రెత్లెస్ కాదు, ఇది గణేష్ స్తోత్రం. దాని పేరు, ఆల్బమ్ పేరు సేక్రెడ్ ఛాన్స్. సేక్రెడ్ ఛాన్స్ ప్రొడ్యూస్ చేసింది వచ్చి తడా దగ్గర కల్కి భగవాన్ వాళ్ళు ఉన్నారు. సో కల్కి ఫౌండేషన్ దాన్ని జస్ట్ ట్రేస్ చేశాను వాళ్ళు. ఏమంటే మీకు ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ అని ఒకరు లేరండి, కానీ మ్యూజిక్ అరేంజ్ చేసి అందరిని దగ్గర చేసి అంతా చేసి ప్రొడ్యూస్ చేసింది ఒక ఆయన, ఎవరు, స్టీఫెన్ దేవసి. సో 2017లో స్టీఫెన్ దేవసి దగ్గరికి రీచ్ అయ్యారు. రామోజీ ఫిల్మ్ సిటీకి పిలిపించారు, షూటింగ్ జరుగుతుంది. మీరు చేయాలి, నాకు దేవుడి పాటలు చేయాలి. నేను చేస్తానే, ఎప్పుడు షూటింగ్ అన్నాను, నాకు తెలీదు. ఐ సెడ్ ఐ డోంట్ నో, బట్ నువ్వే చేయాలి నాకు మ్యూజిక్ డైరెక్టర్గా, బికాజ్ ఆ సౌండింగ్ కొత్తగా కావాలి. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు నేను థియేటర్లకి సినిమాలు చేసేది అండర్ 30 yearsకి, 30 years అబవ్ వాళ్ళకి మనం థియేటర్ గోవర్స్ కాదు, ఉన్నారు, బట్ మేబీ 10-15%. ఫస్ట్ వీక్ వెళ్ళే సినిమా అత్యద్భుతంగా బ్రహ్మాండంగా ఉందంటే మీకు నెక్స్ట్ వీక్ వస్తారు. సో ఐ వాంటెడ్ టు క్రియేట్ అ మ్యూజిక్ విచ్ వుడ్ రెజనేట్ విత్ ఈ జనరేషన్కి రెజనేట్ అయ్యే మ్యూజిక్ నేను. సో హీ డిడ్ అ గ్రేట్ జాబ్. అదే కాకుండా ప్రభాస్ ఇంట్రో, మోహన్ లాల్ గారి ఇంట్రో, దాని తర్వాత దెన్ ఆల్ క్లాంగ్స్ 5 tribes సాంగ్ ఉంది. అన్ని 5 గూడాలు ఒక దగ్గరకు వచ్చే పాట ఒకటి ఉంది. ఆ పాట అంటే ఒక్కొక్కరికి 1 minute ఇంట్రడక్షన్ ఉంది ఒక్కొక్క గూడానికి. అది దాని తర్వాత ఒక్క సాంగ్ మాత్రం నేను మణిశర్మ గారి దగ్గర కొన్నాను, ఆయన దగ్గర కొన్నాను. ఐ జస్ట్ బాట్, డబ్బులు ఇచ్చి. ఒక సాంగ్ చాలా బాగా చేస్తున్నాడు ఆయన దగ్గర ఒక పాట. ఇప్పుడు ఎవరో చెప్తే వెళ్ళి అడిగాను, మీ దగ్గర ఇలా మంచి పాట ఉంది కానీ, ఓకే విందు, నచ్చితే తీసుకో అన్నాడు. సో హీ వాజ్ గ్రేషియస్. సో ఆయన దగ్గర తీసుకున్నాను.